హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో హ్యాండ్స్ భాగానికి బార్డర్ కానీ లేదా ప్యాచ్ కానీ చిన్నగా వచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకొని రెండు హ్యాండ్స్కి సరిపోయే విధంగా ఎలా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి ప్యాచ్ భాగం అనేది అంటే బార్డర్ భాగం అనేది ఒకవైపు మాత్రమే చిన్నగా వచ్చింది. కాబట్టి ఇక్కడ బార్డర్ భాగాన్ని జాయింట్ చేయకుండా హ్యాండ్స్ భాగాన్ని కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బార్డర్ భాగాన్ని తీసుకోవట్లేదు, ఇలా హ్యాండ్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకున్నట్లయితే క్లాత్ కనుక సరిపోకపోయినట్లయితే మీరు ఫస్టే ఈ ప్యాచ్ భాగాన్ని అంటే బార్డర్ భాగాన్ని కుట్లు తీసేయాలి. తీసేసి ఎల్బో హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది స్మాల్ హ్యాండ్స్ కాబట్టి నాకు ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి ప్యాచ్ భాగాన్ని తీసేసి కట్ చేస్తున్నాను. ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక మీరు ఫస్టే ప్యాచ్ భాగాన్ని తీసేసి కట్ చేసుకోవాలి. ఈ మిగతా భాగంలో మీరు డోరీస్ టెజిల్స్ వేసుకోవచ్చు. ఇలా మనము కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ బార్డర్ భాగం ప్యాచ్ భాగం ఉంది కదా, దీన్ని తీసేసుకోవాలన్నమాట. ఇది మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు నార్మల్గా సీదా భాగం కింద వైపు ఉండే విధంగా చూసుకొని దానిపైన లైనింగ్ వేసుకొని కూడా జాయింట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా మనకి బార్డర్ భాగం అనేది చిన్నగా వచ్చినప్పుడు మనము సీదా వైపు వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, రెండింటి యొక్క సీదా భాగాలు ఒకే వైపు ఉండాలి. ఇలా చూసుకొని సీదా వైపు వేసుకొని కుట్టు వేసి తిప్పడం వల్ల మీకు ఇక్కడ బార్డర్ చిన్నగా వచ్చినా కూడా మీకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా వేశాను అంటే మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం పై వైపు ఉండాలి, లైనింగ్ భాగం యొక్క సీదా భాగము లోపల వైపు ఉండాలి. ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ లైనింగ్ పీస్ని బయట వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, ఆ మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఎందుకు ఇలా సీదా వైపు వేసి కుట్టని తిప్పుకోవాలి అంటే మనకి ఇక్కడ బార్డర్ భాగం అనేది చిన్నగా వచ్చింది కదా, అంటే అది మనకి మొత్తం రాదు. కాబట్టి మనం కొంతవరకు మాత్రమే మనము జాయింట్ అనేది చేస్తాం కాబట్టి మిగతా భాగం అనేది నీట్ ఫినిషింగ్ ఉండాలి కదా, కాబట్టి మనం సీదా వైపు వేసి తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ భాగాన్ని అంటే లైనింగ్ హ్యాండ్ భాగాన్ని పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీని ఇలా లోపల వైపు అనుకొని మళ్ళీ దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ బ్లౌజ్కి మనకి వచ్చినప్పుడు ఎలా మనం కుడతామో సేమ్ అదే విధంగా కుడుతున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మనము రెండు హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. కొంచెం క్లాత్ అనేది పతలగా ఉంది కాబట్టి కొంచెం ఇలా ముడతలు వచ్చినప్పుడు ఇలా సరి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనకు హ్యాండ్ భాగాన్ని కుట్టేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టేసుకోవాలి. ఇలా మనము రెండు హ్యాండ్ భాగాల్ని కుట్టుకున్న తర్వాత దీనికి ఇక్కడ మనం బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. బార్డర్ కానీ ప్యాచ్ కానీ లేదా లేస్ కానీ మీ చాయిస్ అన్నమాట. ఇలా చూసుకొని ఫస్ట్ దీనికి సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కట్ చేసేటప్పుడు సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ అనేది పెట్టాను చూడండి. ఇది మనకి సెంటర్ పాయింట్. ఇక్కడ మన హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా వేసుకొని ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా 1/2 ఇంచ్ లోపలికి ఇది మనకి కొంచెం కట్ చేసేటప్పుడు ఏర్పడడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా మనం హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ప్యాచ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది మనకి ప్యాచ్ భాగం కుట్లు అనేది తీసేసుకోవాలన్నమాట. జస్ట్ మీరు ఒక కుట్టు తీసేసుకుంటే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర క్లాత్ తక్కువ ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఈ విధంగా తీసేసుకోవాలి. ఫస్ట్ ఇదే విధంగా తీసేసుకొని మీరు డైరెక్ట్గా హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నా ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ కాబట్టి క్లాత్ ఉంది కాబట్టి నేను తీయలేదు, తక్కువైతే కనుక ముందే తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి చాలా తక్కువ ఉంది, దీని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని సెంటర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి దాదాపుగా 20 ఇంచులు ఉంది. 20 ఇంచులు మనకి రెండు భాగాలుగా చేసుకుంటే 10 ఇంచులు అన్నమాట. అంటే ఒక హ్యాండ్కి 10 ఇంచులు, ఒక హ్యాండ్కి 10 ఇంచులు అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ ఒకవైపు ఫోల్డింగ్ ఉంది కదా, ఈ రెండో వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని
కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకోండి. దేని సెంటర్ పాయింట్? హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్, మనం ప్యాచ్ వేయాలనుకుంటున్నాం కదా బార్డర్ భాగము, దాని యొక్క సెంటర్ పాయింట్ కూడా చూసుకోవాలి. చూసుకుని ఈ రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలవాలన్నమాట. చూడండి ఈ విధంగా హ్యాండ్ సెంటర్ పాయింట్, ప్యాచ్ యొక్క సెంటర్ పాయింట్ ఇలా కలవాలి. చూసారా ఈ విధంగా. ఇప్పుడు ఇంతవరకు మనకి బార్డర్ అంటే మనకి జాయింట్ అనేది రాదు, అంటే ప్యాచ్ అనేది రాదు. కాబట్టి ఇలా సీదా వైపు కుట్టి తిప్పడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనకి మొత్తము రావాలి అంటే మనకి ఈ ప్యాచ్ అనేది లేదా లేస్ అనేది 14 ఇంచులు ఉండాలి. ఎందుకంటే 5 ఇంచులు మనకి లూజ్ కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా అంటే 7 ఇంచులు. అంటే 7 ఇంచులు డబల్ వేసుకుంటే 14 ఇంచులు రావాలి. కానీ మనకి ఇక్కడ ఇది 10 ఇంచులు మాత్రమే ఉంది. అంటే మనకి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఎంత వస్తుందో అంతవరకు మాత్రమే బార్డర్ వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చుకి అసలు బార్డర్ అనేది రాదు. మీరు ఒకే వైపు వేశారనుకోండి, రెండో వైపు చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి 2 హ్యాండ్స్కి సమానంగా రావాలి అనుకున్నట్లయితే మీకు లేస్ ఎంత వచ్చినా లేదా బార్డర్ ఎంత వచ్చినా కూడా, అంటే ఎంత తక్కువ వచ్చినా ఎంత ఎక్కువ వచ్చినా కూడా 2 సమభాగాలుగా చూసుకొని ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా ఒకవైపు వేసుకున్నాం కదా, చూడండి ఇలా మన ఫోల్డింగ్ వేసుకుంటే కరెక్ట్గా హ్యాండ్ లూజ్ వరకు సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఖర్చుకైతే మనకి ప్యాచ్ అనేది రాదు. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ వేసుకొని సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా చూసుకొని స్టార్టింగ్ కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్ ఫినిషింగ్ కోసం. చూడండి ఈ విధంగా స్టార్టింగ్ కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఎడ్జ్కు రావాలన్నమాట కుట్ట అనేది. మళ్ళీ మనకి మెయిన్ క్లాత్ అనేది కనబడద్దు. ఈ ప్యాచ్ లేదా బార్డర్ భాగము లేదా లేస్ భాగం మీ చాయిస్, మీరు వేరేది కూడా వేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. ఇప్పుడు రెండో చివరి భాగాన కరెక్ట్గా ఎడ్జ్కు కుట్టు రావాలి, ఒకే లెవెల్లో రావాలి. ఇలా వేసుకొని ఈ చివరి భాగాన రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇలా 2 హ్యాండ్స్ భాగాలు ఈ విధంగా వేసుకున్నాం. చూడండి ఇలా. అంటే ఇక్కడ మనకి బార్డర్ అనేది ప్యాచ్ అనేది ఎంత తక్కువ వచ్చినా కూడా 2 భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటే మనకి కరెక్ట్ లుకింగ్ అనేది ఉంటుంది. ఇలా ఎంతో ఈజీగా హ్యాండ్కి 2 వైపులా ఇలా సమానంగా వచ్చే విధంగా కట్ చేసి కుట్టుకోవచ్చు ప్యాచ్ భాగం అనేది. చూడండి ఇలా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.